10th క్లాస్కి 2024 నుంచి కొత్త సిలబస్ స్టార్ట్ అయింది కాబట్టి మనం కొత్త సిలబస్ డిస్కస్ చేసుకుందాం ఇప్పటి నుంచి. ఇది సోషల్లో జియోగ్రఫీ స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్. సో ద ఫస్ట్ చాప్టర్ ఈజ్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. మెయిన్ గోల్ ఏంటంటే లెసన్కి మనం ఎప్పుడైనా కానీ మనకి సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే టెక్స్ట్ బుక్ చదివి అర్థం చేసుకుంటే వస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఎన్ని క్వశ్చన్ ఆన్సర్స్ మనం గైడ్స్ నుంచి చదివాము అనేది కాదు, క్వశ్చన్ బ్యాంక్స్ నుంచి ఎన్ని చదివాము అనేది కాదు, టెక్స్ట్ బుక్ ఎంత బాగా చదివి అర్థం చేసుకున్నాము అనే దాని మీదనే మనకి నాలెడ్జ్ వస్తుంది. మనకి ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఈ వీడియో యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఈ లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఓన్గా చదువుకోవచ్చు. యూ కెన్, అది ఎట్లా అంటే లైన్ టు లైన్ చదువుతూ ఉండండి. ఏదైనా డౌట్ రాగానే వెంటనే యూ కెన్ గో టు గూగుల్కి వెళ్ళి ఆ వర్డ్, మీకు అర్థం కాని వర్డ్ మీరు సెర్చ్ చేస్తే, అర్థం కాని కాన్సెప్ట్ మీరు సెర్చ్ చేస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది చదివితే మీకు మోర్ క్లారిటీ వస్తుంది ఇక్కడ ఏం చెప్పారు అనే దాని మీద. సో అట్లా మీరు ఓన్గా చదువుకోవచ్చు, లేదంటే యూ కెన్ వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ. ఈ లెసన్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా అర్థం అవుతాయి. సో స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ లెసన్ ఈస్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. కెన్ యూ ఐడెంటిఫై అండ్ నేమ్ ద వేరియస్ ఐటమ్స్ యూజ్డ్ ఇన్ మేకింగ్ life comfortable in our villages and towns? List the items and name the material used in their making. ఏ వస్తువులు మనకి మన లైఫ్ కంఫర్టబుల్గా ఉండడానికి ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి లిస్ట్ అవుట్ చేయమన్నారు. ఆ వస్తువులు తయారు చేయడానికి ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు అనేది కూడా లిస్ట్ అవుట్ చేయమన్నారు. సో ఇట్లా ఇచ్చిన యాక్టివిటీస్ కనుక మీరు నోట్స్ పెట్టేసుకొని నోట్స్లో రాసుకుంటూ ఉంటే వాళ్ళు అనవసరంగా క్వశ్చన్స్ అడగరు కదా. అక్కడ క్వశ్చన్ అడిగారు అంటే ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ద లెసన్. ఎప్పుడైతే మీరు వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తూ యాక్టివిటీ చేస్తూ లెసన్ చదువుతారో అప్పుడు మీకు ఇంకా క్లియర్గా లెసన్ అనేది అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఏం అడుగుతున్నారు, మన లైఫ్ కంఫర్టబుల్గా ఉండటానికి మనం వాడే వస్తువులు ఏంటివి, ఆ వస్తువులు తయారు చేయడానికి యూజ్ చేసే మెటీరియల్స్ ఏంటివి అని అడుగుతున్నారు. ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మన లైఫ్ కంఫర్టబుల్గా ఉండడానికి యూజ్ చేసే ఒక్క వస్తువు ఏంటి అంటే వాటర్ బాటిల్. సో 2 types ఆఫ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి నా దగ్గర. వన్ ఈజ్ స్టీల్, వన్ ఈజ్ ప్లాస్టిక్. సో వాటర్ బాటిల్ అనేది మన లైఫ్ని కొంచెం కంఫర్టబుల్ చేస్తుంది. ఎట్లా అంటే వీ కెన్ క్యారీ వాటర్ ఎనీవేర్ యూజింగ్ ద వాటర్ బాటిల్. సో దాన్ని తయారు చేయడానికి వీ యూజ్ డిఫరెంట్ మెటీరియల్స్. వన్ ఆఫ్ ఇట్ ఈస్ ప్లాస్టిక్, వన్ ఆఫ్ ఇట్ ఈస్ స్టీల్, కాపర్, ఇట్లా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, నేను ఇప్పుడు ఒక చైర్ మీద కూర్చొని ఉన్నాను. దట్ చైర్ ఈస్ మేడప్ ఆఫ్ సమ్ ఫ్యాబ్రిక్ అండ్ ప్లాస్టిక్. అండ్ నేను క్లాస్ తీసుకునే ల్యాప్టాప్ అనేది ఇట్స్ మేడప్ ఆఫ్ సమ్ మెటల్స్ అండ్ ప్లాస్టిక్. అట్ ద సేమ్ టైం ఈ ల్యాప్టాప్ ఒక టేబుల్ మీద పెట్టేసి ఉన్నాను. దట్ టేబుల్ ఈస్ మేడప్ ఆఫ్ ఐరన్, వుడ్ అండ్ సమ్ ప్లాస్టిక్ అండ్ సమ్ పెయింట్. సో ఇవన్నీ వస్తువులు మన లైఫ్లో దే ఆర్ మేకింగ్ అవర్ లైఫ్ కంఫర్టబుల్. అండ్ వాటిని తయారు చేయడానికి యూజ్ చేసే మెటీరియల్స్ మనం లిస్ట్ అవుట్ చేసాం. ఇట్లా మీరు మీ చుట్టుపక్కల ఉన్న వస్తువులు వాటిని ఏ మెటీరియల్తో చేస్తారు అనేది లిస్ట్ అవుట్ చేయండి. నెక్స్ట్, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ ఆర్ ఎన్విరాన్మెంట్ which can be used to satisfy our needs, provided it is technologically accessible, economically feasible, and culturally acceptable, can be termed as a resource. ఏదైనా కూడా ఎన్విరాన్మెంట్లో మనకి అవైలబుల్గా ఉండి మన నీడ్స్ సాటిస్ఫై అవ్వడానికి హెల్ప్ అవుతుందో దాన్ని ఏమంటాము, రిసోర్స్ అంటాము. బట్ ఇక్కడ కొన్ని కండిషన్స్ పెట్టారు. ఒకటి ఏంటి అంటే టెక్నాలజికల్లీ యాక్సెసిబుల్, అంటే మనకి అది యాక్సెసిబుల్గా ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. నెక్స్ట్, ఇది ఎకనామికల్లీ ఫీజిబుల్, అది మనకి లాభాన్ని చేకూర్చేదై ఉండాలి. ఇట్ షుడ్ బి ప్రాఫిటబుల్ ఫర్ అస్. నెక్స్ట్, ఇట్ షుడ్ బి కల్చరల్లీ యాక్సెప్టబుల్, అంటే మన సొసైటీ కానీ కల్చర్ కానీ అట్లాంటి వస్తువుల యొక్క వాడకాన్ని యాక్సెప్ట్ చేసి ఉండాలి. ఇట్లాంటి వస్తువుల్ని ఏవైతే ఎన్విరాన్మెంట్లో ఉండి మన నీడ్స్ని ఫుల్ఫిల్ చేయటానికి ఉపయోగపడతాయో అట్లాంటి వాటిని రిసోర్సెస్ అని చెప్తూ ఉంటాం.
ఇందాక చెప్పిన లిస్ట్ లో రిసోర్సెస్ ఏంటి అంటే మెటల్ ఈజ్ ఏ రిసోర్స్. మెటల్స్ నేచర్లో అవైలబుల్గా ఉంటాయి, మనం మైనింగ్ చేసి తీసుకుంటాం, దట్స్ ఏ రిసోర్స్. ఆ మెటల్ మనం తీసుకొని వీ కెన్ క్రియేట్ మెనీ థింగ్స్, చాలా వస్తువులు మనం వాటితో తయారు చేసి మన లైఫ్ని ఇంకా కంఫర్టబుల్గా మార్చుకోవచ్చు. అట్లనే వుడ్తో మనం చాలా వస్తువులు చేస్తాం. సో వుడ్ ఈజ్ ఏ రిసోర్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు, ఇంటర్ డిపెండెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ నేచర్, టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూషన్స్. దీని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ కూడా ఇచ్చారు, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది చూద్దాం. The process of transformation of things available in our environment involves an interactive relationship between nature, technology and institutions. ఏం చెప్తున్నారు అంటే, మన ఇప్పుడు ఐరన్ అనేది ఒక మెటల్, ఐరన్ ని మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోలేం, దాన్ని మనకి ఉపయోగపడే వస్తువులాగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో మన ఎన్విరాన్మెంట్ లో లభించే రిసోర్సెస్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి నేచర్కి, టెక్నాలజీకి, ఇన్స్టిట్యూషన్స్కి మధ్యలో ఒక రిలేషన్షిప్ అనేది ఉంది అని చెప్తున్నారు. హ్యూమన్ బీయింగ్స్ ఇంటరాక్ట్ విత్ నేచర్ త్రూ టెక్నాలజీ అండ్ క్రియేట్ ఇన్స్టిట్యూషన్స్ టు యాక్సలరేట్ దేర్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో హ్యూమన్ బీయింగ్స్ నేచర్తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతారు? దే యూస్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐరన్ మనకి కావాలి అంటే మనం చేతులతో తవ్వేసి వీ కాంట్ ఫైండ్ ఐరన్ ఓర్స్, ఎక్కడో భూమిలో ఉన్న ఐరన్ని మనం తీయలేం. సో హ్యూమన్ బీయింగ్స్ టెక్నాలజీని డెవలప్ చేస్తారు, ఆ టెక్నాలజీ ద్వారా నేచర్తో ఇంటరాక్ట్ అవుతారు. ఓకే, సో ఒక మనిషి కూర్చొని చేయలేడు ఆ పని. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఇన్స్టిట్యూషన్ అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారు. దే విల్ హైర్ సమ్ పీపుల్, వాళ్ళు వేరే వాళ్ళతో పార్ట్నర్ అవుతారు, వేరే కంపెనీస్తో. మేము ఐరన్ని తీసి ఇస్తాము, మీరు వాటిని అదర్ ప్రొడక్ట్స్ లాగా తయారు చేయండి అని. ఇంకొకళ్ళేమో ఆ కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి స్టీల్తో, ఐరన్తో తయారు చేసిన వస్తువులు కొనుక్కొని సెల్ చేస్తారు. సో ఇట్లా మనకి నేచర్లో రిసోర్సెస్ ఉన్నాయి, ఆ నేచర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి పీపుల్ ఏం చేస్తున్నారు, టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకా దాన్ని వాళ్ళు ఎకనామికల్గా లాభం పొందడానికి దే ఆర్ క్రియేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. సో నేచర్, టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కలిసి ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి. దాని ద్వారానే మనం రిసోర్స్ని యూటిలైజ్ చేసుకోగలుగుతాము. హ్యూమన్ బీయింగ్స్ రిసోర్స్ని అట్లా యూటిలైజ్ చేసుకోగలుగుతారు. సో అదే ఈ డయాగ్రామ్. నేచర్, టెక్నాలజీ, ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కలిసి పనిచేస్తే హ్యూమన్ బీయింగ్స్ రిసోర్స్ని, నేచర్లో అవైలబుల్గా ఉండే రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకోగలుగుతారు. Do you think that resources are free gifts of nature as is assumed by many? నేచర్ నుంచి వచ్చే ఫ్రీ గిఫ్ట్స్ మనకి రిసోర్సెస్. ఇప్పుడు ఐరన్ ఉంది, ఈజ్ ఇట్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ నేచర్? వాటర్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ నేచర్? ఎయిర్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ నేచర్? అది చాలా మంది వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇట్స్ ఫర్ ఫ్రీ అని చెప్పేసి, నిజంగా అది ఫ్రీనా అని చెప్పేసి అడుగుతున్నారు. అవి ఫ్రీ కాదు. రిసోర్సెస్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్. రిసోర్స్ అనేది ఇట్స్ అ ఫంక్షన్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ. ఎందుకంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఐరన్ ఇస్ ఫ్రీ, ఎవరైనా భూమిలో తవ్వితే తీసుకోవచ్చు. బట్ పీపుల్ వర్క్ హార్డ్ టు గెట్ ద ఐరన్ అవుట్ ఫ్రమ్ ఎర్త్, రైట్? ఆ భూమిలో నుంచి ఐరన్ని బయటికి తీయటానికి పీపుల్ చాలా కష్టపడతారు. సో హ్యూమన్ యాక్టివిటీ వల్లనే రిసోర్స్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ దెమ్సెల్స్ ఆర్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ రిసోర్సెస్. కాబట్టి రిసోర్సెస్ అనే దాంట్లో హ్యూమన్ రిసోర్స్ అవైలబిలిటీ అనే దాంట్లో హ్యూమన్స్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. దే ట్రాన్స్ఫార్మ్ మెటీరియల్ అవైలబుల్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ ఇంటూ రిసోర్సెస్ అండ్ యూజ్ దెమ్. హ్యూమన్స్ ఏం చేస్తారు, నేచర్లో ఉన్న మెటీరియల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తారు, ఉపయోగపడే వస్తువుల్లాగా ట్రాన్స్ఫార్మ్ చేసి యూజ్ చేసుకుంటారు. దీస్ రిసోర్సెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఫాలోయింగ్ వేస్. రిసోర్సెస్ని చాలా విధాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆరిజిన్. అంటే రిసోర్స్ ఎక్కడ ఆరిజిన్ అవుతుంది అనే దాన్ని బట్టి బయోటిక్ అండ్ అబయోటిక్ అని క్లాసిఫై చేయొచ్చు. బయోటిక్ అంటే ఏంటంటే ప్లాంట్స్ లేదా యానిమల్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి వచ్చే రిసోర్సెస్ని బయోటిక్ రిసోర్సెస్ అంటాం. అబయోటిక్ రిసోర్సెస్ అంటే నాన్ లివింగ్ మెటీరియల్స్ నుంచి వచ్చే వాటిని
నాన్ లివింగ్ థింగ్స్ నుంచి వచ్చే రిసోర్సెస్ని అబయోటిక్ రిసోర్సెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఈజ్ అబయోటిక్ రిసోర్స్, ఎయిర్ ఈజ్ అబయోటిక్ రిసోర్స్, సాయిల్ ఈజ్ అబయోటిక్ రిసోర్స్, ఐరన్ ఈజ్ అబయోటిక్ రిసోర్స్. బయోటిక్ రిసోర్సెస్ అంటే ఫుడ్ ఈజ్ ఎ రిసోర్స్ కదా, ఫుడ్ అనేది మనకి కావాలి. దట్ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. వాటి ఆరిజిన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్లో ఉంది కాబట్టి ఇట్స్ ఎ బయోటిక్ రిసోర్స్. ఓకే, మీరు బయాలజీలో చదువుతూనే ఉంటారు బయోటిక్ అండ్ అబయోటిక్ అని. సో బయోటిక్ అంటే ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి వచ్చే రిసోర్సెస్, అబయోటిక్ రిసోర్సెస్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ నుంచి వచ్చే రిసోర్సెస్. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జాస్టిబిలిటీ అంటే అవి ఖర్చు అయ్యేదాన్ని బట్టి రెండు విధాలుగా క్లాసిఫై చేస్తారు. ఒకటి రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్. రెన్యూవబుల్ అంటే మనం దాన్ని వాడినా కూడా అది మళ్ళీ క్రియేట్ అవుతుంది. అట్లాంటి దాన్ని రెన్యూవబుల్ రిసోర్స్ అంటారు. నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే మనం యూస్ చేస్తే ఒకసారి ఆ యూస్ చేసింది ఇంకా పోయినట్టే, ఇంకా మళ్ళీ క్రియేట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూవబుల్ అంటే ఏంటంటే మీకు ఎవ్రీడే 100 రూపీస్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే మార్నింగ్ లేచినప్పుడు 100 రూపీస్ వస్తాయి. మీరు ఖర్చు పెట్టకపోయినా నెక్స్ట్ డే మార్నింగ్ అగైన్ యూ విల్ గెట్ 100 రూపీస్. సో మీరు ఈరోజు 100 రూపీస్ ఫినిష్ చేసినా కూడా టుమారో యూ విల్ హ్యావ్ 100 రూపీస్ అగైన్. అట్లా ఉండే రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మనం యూజ్ చేసినా కూడా నెక్స్ట్ టైం వర్షం పడినప్పుడు ఆర్ రివర్స్ నుంచి మనకి వస్తూనే ఉంటుంది. వాటర్ సైకిల్ ఉంటుంది కదా అర్త్లో, ఆ వాటర్ సైకిల్ ద్వారా మనకి వాటర్ అనేది వస్తూనే ఉంటుంది మనం దాన్ని యూజ్ చేసినా కూడా. సో ఇట్స్ ఎ రెన్యూవబుల్ రిసోర్స్. నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ అంటే సోలార్ ఎనర్జీ ఈజ్ ఆల్సో రెన్యూవబుల్ రిసోర్స్. నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ అంటే ఏంటి అంటే మనం ఒకసారి యూజ్ చేస్తే మళ్ళీ అది ఇంకా అయిపోయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఈరోజు ఇస్తారు, నీకు వన్ టైమే ఇస్తారు, రెగ్యులర్గా ఇవ్వరు. సో మీరు 10 రూపీస్ ఖర్చు పెట్టారు 100 రూపీస్లో అంటే ఆ 10 రూపీస్ ఇంకా అయిపోయినట్టే, ఇంకా రావు మళ్ళీ. దట్స్ అ నాన్ రెన్యూవబుల్ రిసోర్స్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఏంటి అంటే పెట్రోల్, కోల్, ఇవన్నీ ఒక్కసారి అవి ఖర్చు చేసాము అంటే మళ్ళీ అవి ఫామ్ అవ్వడానికి లైక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది కాబట్టి వాటిని నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటారు. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్, ఆ రిసోర్స్ యొక్క ఓనర్షిప్ని బేస్ చేసుకొని కూడా రిసోర్సెస్ని క్లాసిఫై చేశారు. ఇండివిజువల్స్ ఓన్ చేసుకుంటున్నారా, కమ్యూనిటీ ఓన్ చేసుకుంటుందా, నేషన్స్ ఓన్ చేసుకుంటున్నాయా, ఇంటర్నేషనల్గా ఓనర్షిప్ ఉందా అనే దాన్ని బట్టి రిసోర్సెస్ని క్లాసిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ ఓనర్షిప్, ల్యాండ్ అనేది మనం ఇండివిజువల్గా ఓన్ చేసుకోవచ్చు. కమ్యూనిటీగా ఓన్ చేసుకునే వస్తువులు, ఓన్ చేసుకునే థింగ్స్ ఏంటి అంటే కమ్యూనిటీ పాండ్స్ ఉంటాయి విలేజెస్లో. కమ్యూనిటీ పాండ్స్ ఫార్మింగ్ కోసం కమ్యూనిటీ అగ్రికల్చరల్ పాండ్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఆ వాటర్ కానీ ఆ పాండ్ని కానీ కమ్యూనిటీ ఓనర్షిప్ ఉంటుంది, ఒక్కళ్ళే ఓన్ చేసుకోరు, ఆ విలేజ్ మొత్తం ఓన్ చేసుకుంటారు. అట్లనే రివర్స్ ఏవైతే ఉంటాయో, రివర్ ఫర్ ఎగ్జాంపుల్ 2 states నుంచి వస్తుంది అంటే ఇఫ్ రివర్ ఈస్ కమింగ్ అక్రాస్ 2-3 states, ఆ రివర్ని ఆ 2 states ఓన్ చేసుకుంటాయి. నేషన్ వైడ్ ఓనర్షిప్, సో ఈ రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే హైడల్ ఎలక్ట్రిసిటీ అనేది నేషన్ వైజ్ ఓనర్షిప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్, సో నేషన్ లెవెల్లో ఉండే ల్యాండ్ కానీ బోర్డర్స్ కానీ ఆ నేషన్ యొక్క రీజియన్లో ఉండే సీస్, ఓషన్స్ అది నేషనల్ ఓనర్షిప్లో ఉంటాయి. నెక్స్ట్ మన అట్మాస్ఫియర్ కానీ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఓనర్షిప్, అంటే ప్రపంచం అందరూ ఓన్ చేసుకొని ఉంటారు దాన్ని, అందరికీ ఓనర్షిప్ ఉంటుంది దాని మీద. ఆన్ ద బేసిస్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ డెవలప్మెంట్, ఆ రిసోర్స్ ఏ స్టేట్లో ఉంది అనే దాన్ని బట్టి కూడా రిసోర్సెస్ని క్లాసిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పొటెన్షియల్, నెక్స్ట్ డెవలప్డ్ స్టాక్, థర్డ్ది రిజర్వ్స్.
చాలా ఈజీ క్లాసిఫికేషన్. పొటెన్షియల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ పీపుల్. సో వర్కింగ్ పీపుల్ ఆర్ ఏ రిసోర్స్ టు ఏ కంట్రీ. మనం చెప్పుకున్నాం కదా, వర్కింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రిసోర్స్ లాగా మనం చూసుకోవచ్చు. మోర్ వర్కింగ్ పీపుల్ ఉంటే మనం మోర్ రిసోర్సెస్ని మాడిఫై చేసి మనకి యూస్ఫుల్ థింగ్స్ లాగా కన్వర్ట్ చేయొచ్చు కదా. సో వర్కింగ్ పీపుల్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ రిసోర్సెస్. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో దే ఆర్ నాట్ కరెంట్లీ వర్కింగ్ బట్ దే హ్యావ్ ఎ పొటెన్షియల్ టు వర్క్ ఇన్ ఫ్యూచర్. వాళ్ళు ఆబ్వియస్లీ ఫ్యూచర్లో వర్కింగ్ పీపుల్ లాగా మారుతారు కాబట్టి సో స్టూడెంట్స్ ఆర్ యూత్ ఈజ్ ఎ పొటెన్షియల్ రిసోర్స్. అంటే దాంట్లో ఎబిలిటీ ఉంది, రిసోర్స్ లాగా మారే ఎబిలిటీ దేనికైతే ఉంటుందో వాటిని పొటెన్షియల్ రిసోర్సెస్ అంటారు. నెక్స్ట్ డెవలప్డ్ స్టాక్ అంటే మనకి ఉన్న రిసోర్సెస్తో తయారు చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్డ్ స్టాక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐరన్ ఓర్స్ ఉన్నాయి. ఐరన్ ఓర్స్తో మనం స్టీల్ వస్తువులు లేకపోతే ఐరన్ వస్తువులు మనం తయారు చేసి పెట్టాం, కానీ డెవలప్డ్ స్టాక్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. సో గూడ్స్ లిటరల్లీ. రిజర్వ్స్ అంటే ఏంటంటే గూడ్స్ కానీ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కానీ చాలా క్రియేట్ చేసి వి కెప్ట్ ఇట్, వి స్టోర్డ్ ఇట్, అట్లాంటి వాటిని రిజర్వ్స్ అంటాం. అంటే నిల్వలు అని చెప్పేసి అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ రైస్ అనేది ఒక రిజర్వ్ లాగా పెడుతుంది ఫర్ ద కంట్రీ, సో దట్ ఈవెన్ ఇఫ్ ఫెమైన్స్ హ్యాపెన్ దే కెన్ సప్లై దట్ రైస్ టు ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్లో చార్ట్ చూద్దాం. రిసోర్సెస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఇస్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్లో టూ టైప్స్ ఇచ్చారు, రెన్యూవబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. రెన్యూవబుల్ రిసోర్సెస్లో టూ టైప్స్ ఉన్నాయి. కంటిన్యూస్ ఫ్లోగా ఉండే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయి, విండ్, వాటర్, సోలార్ ఎనర్జీ, ఇవి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ బయోలాజికల్ రిసోర్సెస్ లైక్ ఫారెస్ట్, న్యాచురల్ వెజిటేషన్ ఆర్ ఫారెస్ట్, అండ్ వైల్డ్ లైఫ్ అనేది బయోలాజికల్ రిసోర్సెస్ లాగా ఉంటాయి. నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్లో టూ టైప్స్ ఉంటాయి. ఒక్కటేమో రీసైక్లబుల్ మెటల్స్, అంటే రీసైకిల్ చేయొచ్చు, మనం మళ్ళీ వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది నాన్ రీసైకబుల్ వస్తువులు, రిసోర్సెస్. అవేంటి అంటే ఎగ్జాంపుల్స్ కోల్, ఫాసిల్ ఫ్యూయల్స్, ఇవన్నీ కూడా ఒక్కసారి వాడామంటే ఇంకా అవి ఖర్చు అయిపోయినట్టే, మళ్ళీ వాడలేము. బట్ మెటల్ ఉంది అంటే మెటల్ మనం ఫస్ట్ ఒక బాటిల్ లాగా వాడాము, బట్ దెన్ సంథింగ్ హ్యాపెండ్, ద బాటిల్ బ్రోక్ అండ్ వి త్రూ అవే, దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి వేరే వస్తువులాగా కన్వర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్లోకి వస్తే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది అండ్ ఇన్స్టిట్యూషన్స్ హ్యూమన్స్ ద్వారా క్రియేట్ అవుతాయి. అండ్ క్వాంటిటీ ఆఫ్ పీపుల్ అండ్ క్వాలిటీ ఆఫ్ పీపుల్, అంటే ఎంతమంది పీపుల్ ఉన్నారు అండ్ పీపుల్ యొక్క ఎబిలిటీస్. క్వాలిటీ అంటే ఏంటంటే పీపుల్ యొక్క ఎబిలిటీస్. సమ్ పీపుల్ కెన్ డూ మెనీ థింగ్స్, లైక్ మెనీ రిసోర్సెస్ని వాళ్ళు మాడిఫై చేసి అందుబాటులోకి తీసుకురాగలుగుతారు, అంటే వాళ్ళకి క్వాలిటీ ఎక్కువ ఉన్నట్టు. సో హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ ఆఫ్ దీస్ టూ టైప్స్. నెక్స్ట్ ఇక్కడ యాక్టివిటీ ఇచ్చారు. ప్రిపేర్ ఎ లిస్ట్ ఆఫ్ స్టాక్ అండ్ రిజర్వ్ రిసోర్సెస్ దట్ యు ఆర్ ఫెమిలియర్ విత్ ఇన్ యువర్ లోకల్ ఏరియా. స్టాక్ అంటే ఏంటంటే యూ కెన్ సే మిల్క్. మిల్క్ ఈజ్ ఎ స్టాక్. మిల్క్ ఈజ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్లో ఉన్నారు అంటే మిల్క్ అనేది ఒక రిసోర్స్, అది స్టాక్ లాగా ఒక లేకపోతే ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే మీరు పండించి పెట్టుకున్నారో వాటిని ఒక స్టాక్ అని చెప్పేసి చెప్పొచ్చు. రిజర్వ్ అంటే ఏంటంటే నిల్వగా పెట్టుకున్నారు, లైక్ ఫర్ యూజింగ్ ఇన్ ద ఫ్యూచర్. ఫర్ ఎగ్జాంపుల్ రైనీ సీజన్స్లో కమ్యూనిటీ పాండ్స్, ఫార్మ్ పాండ్స్ ఫిల్ చేసుకొని ఫ్యూచర్ కోసం రిజర్వ్గా పెట్టుంటారు. సో దోస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. రిసోర్సెస్ ఆర్ వైటల్ ఫర్ హ్యూమన్ సర్వైవల్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మెయింటైనింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. రిసోర్సెస్ అనేవి హ్యూమన్ సర్వైవల్కి చాలా ఇంపార్టెంట్ అండ్ హ్యూమన్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మంచి లైఫ్ లీడ్ చేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్ వాస్ బిలీవ్డ్ దట్ రిసోర్సెస్ ఆర్ ఫ్రీ గిఫ్ట్స్ ఆర్ నేచర్.
పీపుల్ ఏమనుకునేవాళ్ళు అంటే రిసోర్సెస్ అనేవి ఫ్రీగా వచ్చేసినాయి, నేచర్ మనకి ఫ్రీగా ఇచ్చేస్తుంది అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కాబట్టి చాలా మంది పీపుల్ పోయిన జనరేషన్స్లో, పాస్ట్ జనరేషన్స్లో అండ్ ఈవెన్ కరెంట్లీ ఇండిస్క్రిమినేట్గా ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. దానివల్లనే చాలా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవేంటి అంటే డిప్లీషన్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ సాటిస్ఫైయింగ్ ద గ్రీడ్ ఆఫ్ ఎ ఫ్యూ ఇండివిజువల్స్. సో ఎవరైతే కొంతమంది ఇండివిజువల్స్ అంటే రిచ్ అని చెప్పొచ్చు, దోస్ పీపుల్ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే హ్యావ్ యాక్సెస్ టు మోర్ natural resources and they will be using those natural resources for their own benefit. ఓకే, దానివల్ల విపరీతంగా వాళ్ళు ఆ రిసోర్సెస్ని యూజ్ చేయడం వల్ల ఆ రిసోర్సెస్ ఇంకా లేకుండా పోతాయి. నెక్స్ట్ ది అక్యుములేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్ విచ్ ఇన్ టర్న్ డివైడెడ్ ద సొసైటీ ఇంటూ టూ సెగ్మెంట్స్, దట్ ఈస్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఆర్ రిచ్ అండ్ పూర్. ఇంకోటి ఏంటి అంటే పీపుల్ రిసోర్సెస్ అనేవి కొంతమంది చేతిలో ఉండడం వల్ల టూ సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్ లాగా డివైడ్ అయ్యారు సొసైటీ. అదేంటంటే పీపుల్ హూ హ్యావ్ మనీ ఆర్ రిసోర్సెస్, పీపుల్ హూ డోంట్ హ్యావ్ మనీ అండ్ రిసోర్సెస్, నథింగ్ బట్ రిచ్ పీపుల్ అండ్ పూర్ పీపుల్ లాగా సొసైటీ అనేది డివైడ్ అయ్యింది. ఇండిస్క్రిమినేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ హ్యాస్ లెడ్ టు గ్లోబల్ ఎకలాజికల్ క్రైసిస్ సచ్ యాజ్ global warming, ozone layer depletion, environmental pollution and land degradation. ఇట్లా విపరీతంగా రిసోర్సెస్ని యూజ్ చేయటం వల్ల, విచక్షణ లేకుండా రిసోర్సెస్ని యూజ్ చేయటం వల్ల గ్లోబల్గా అంటే ఒక కంట్రీకి సంబంధించే కాదు, వరల్డ్ వైడ్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అవేంటి అంటే గ్లోబల్ వార్మింగ్, నెక్స్ట్ ది ఓజోన్ లేయర్ డిప్లీషన్. ఇవన్నీ మీకు తెలుసు. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటే ఏంటి, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అయిపోతుంది అండ్ ల్యాండ్ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. ఇవన్నీ ఇష్యూస్ వస్తున్నాయి ఇండిస్క్రిమినేట్గా రిసోర్సెస్ని యూజ్ చేయడం వల్ల. సో ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ ఒక యాక్టివిటీ ఇచ్చారు. అదేంటి అంటే ఇమాజిన్ ఇఫ్ ద ఆయిల్ సప్లై గెట్స్ ఎగ్జాస్టెడ్ వన్ డే, హౌ వుడ్ దిస్ ఎఫెక్ట్ అవర్ లైఫ్ స్టైల్. సో ఆయిల్ సప్లై అంటే పెట్రోల్ ప్రొడక్ట్స్ అవి కనుక అయిపోయినాయి, ఇంకా ప్రపంచంలో లేవు అంటే మన లైఫ్ స్టైల్ అనేది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు మీరు అనుకోండి. అపార్ట్మెంట్లో కరెంట్ పోతే ఒక జనరేటర్ ఉంటుంది. ఆ జనరేటర్లో ఏం వాడతారు? దే విల్ యూస్ డీజిల్ లేదు. సో యూ షుడ్ ఫైండ్ అవుట్ సమ్ అదర్ వేస్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. Okay. Next, we can't use vehicles. Most of our vehicles are running on petrol and diesel. So, మనం ఆ వెహికల్స్ని వాడలేము. నెక్స్ట్ మీకు ఇంకా ఏమైనా థాట్స్ ఉంటే యూ కెన్ రైట్ డౌన్. ప్లాన్ ఏ సర్వే ఇన్ యువర్ కాలనీ ఆర్ విలేజ్ టు ఇన్వెస్టిగేట్ పీపుల్స్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ రీసైక్లింగ్ ఆఫ్ డొమెస్టిక్ ఆర్ అగ్రికల్చరల్ వేస్ట్. సో ఒక సర్వే చేయమంటున్నారు మీ లొకాలిటీలో పీపుల్ యొక్క ఒపీనియన్స్ ఏంటి, అగ్రికల్చర్లో కానీ ఇంట్లో కానీ జనరేట్ అయిన వేస్ట్ని రీసైకిల్ చేయటంలో వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి అడగమన్నారు. వాళ్ళని ఏం క్వశ్చన్స్ అడుగుతారంటే వాళ్ళు వాడే రిసోర్సెస్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది, ల్యాండ్ ఉంది, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, వీటి గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు. అవి ఫ్రీగా వస్తే మనం ఎట్లా పడితే అట్లా వాడొచ్చు అనుకుంటున్నారు, లేకపోతే మనం చాలా రెస్పెక్ట్ చేయాలి, వాటిని చాలా కేర్ఫుల్గా వాడాలి అనుకుంటున్నారా? అట్లా అడగండి. నెక్స్ట్, వాట్ ఈస్ దేర్ ఒపీనియన్ అబౌట్ ద వేస్ట్ అండ్ ఇట్స్ యూటిలైజేషన్. వాళ్ళు జనరేట్ చేసే వేస్ట్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అండ్ దాన్ని జస్ట్ ఇంకా అట్లా పడేద్దాం అనుకుంటున్నారా, లైక్ or do they think like they can reuse it in some ways and they can recycle it. నెక్స్ట్ ఏం చెప్పారంటే ఇట్లా మీకు వాళ్ళ నుంచి వచ్చిన ఆన్సర్స్ అన్నిటిని కూడా తెచ్చి ఒకే పేజ్లో మీరు పెట్టమని చెప్తున్నారు. దాన్ని కాలేజ్ అంటారు, అంటే గ్రూప్ చేయమని చెప్తున్నారు ఆన్సర్స్ అన్నిటి. An equitable distribution of resources has become essential for a sustained quality of life and global peace. సో ఈ రిసోర్సెస్ అనేది ఒక్కరి చేతిలోనే, కొంతమంది చేతిలోనే ఉండి ఇన్ఈక్వాలిటీ సొసైటీలో రావడము, వాళ్ళు ఇండిస్క్రిమినేట్గా రిసోర్సెస్ని యూజ్ చేయడం మంచిది కాదు. ఈక్విటబుల్గా రిసోర్సెస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వటమే మంచిది. అప్పుడే
వరల్డ్ లో ఉన్న లైఫ్, గ్లోబల్ పీస్ కరెక్ట్ గా నడుస్తాయని చెప్పేసి చెప్తున్నారు. If the present trend of resource depletion by a few individuals and countries continues, the future of our planet is in danger. ఇప్పుడు ఎట్లా అయితే కొంతమంది పీపుల్ రిసోర్సెస్ అన్ని విపరీతంగా వాడేస్తూ కొన్ని కంట్రీస్ రిసోర్సెస్ అన్ని విపరీతంగా వాడేస్తున్నాయో, అట్లా చేయడం వల్ల నాట్ ఓన్లీ దోస్ కంట్రీస్, అదర్ కంట్రీస్, వరల్డ్ మొత్తం కూడా డేంజర్ లో పడుతుంది ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కంటిన్యూ అయితే. Therefore, resource planning is essential for sustainable existence of all forms of life. కంటిన్యూస్ గా సస్టైనబిలిటీ అంటే మనం మాట్లాడుకుంటాం నెక్స్ట్ లైన్ లో. సస్టైనబుల్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ఎ కాంపోనెంట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి చెప్తున్నారు, అప్పుడు మీకు సస్టైనబుల్ అనే పదానికి మీనింగ్ అర్థం అవుతుంది. Sustainable economic development means development should take place without damaging the environment, and development in the present should not compromise the needs of the future generations. ఫర్ ఎగ్జాంపుల్, మనకి అవసరము అని చెప్పేసి విపరీతంగా వాడకుండా ఫ్యూచర్ జనరేషన్స్ గురించి కూడా ఆలోచిస్తూ యూటిలైజ్ చేయాలి రిసోర్సెస్ని. దాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదా సస్టైనబిలిటీ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మనం ఇక్కడ సస్టైనబుల్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి అంటే, మనం బతికితే చాలు అనుకోకుండా, మన కంఫర్టబుల్గా బతికితే చాలు అనుకోకుండా, మన ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్, వైల్డ్ లైఫ్ కానీ యానిమల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా మంచిగా కంఫర్టబుల్గా బతకాలి అని ఆలోచిస్తూ రిసోర్సెస్ని యూటిలైజ్ చేయడాన్ని సస్టైనబిలిటీ అంటారు. Sustainable economic development means development should take place without damaging the environment. Environment ని డ్యామేజ్ చేయకుండా డెవలప్మెంట్ అనేది జరగాలి. దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. అండ్ డెవలప్మెంట్ ఇన్ ద ప్రెసెంట్ షుడ్ నాట్ కాంప్రమైజ్ ద నీడ్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఇప్పుడు జరిగే డెవలప్మెంట్ ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క నీడ్స్ని కూడా కన్సిడర్ చేయాలి. వాటిని పట్టించుకోకుండా వాళ్ళు ఫ్యూచర్ ఏమైపోయినా పర్లేదు, ప్రస్తుతానికి డెవలప్మెంట్ జరిగితే చాలు అనుకొని చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, రియో డి జానిరో ఎర్త్ సమ్మిట్ 1992. అక్కడ ఏం జరిగిందో చెప్తున్నారు. ఇన్ జూన్ 1992, more than 100 heads of states met in Rio de Janeiro in Brazil. I can say Rio and చెప్పొచ్చు. For the first International Earth Summit. The summit was ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ అనేది రియో డి జైనిరోలో జూన్ 1992లో జరిగింది. దానికి 100 కంట్రీస్ యొక్క హెడ్స్ అటెండ్ అయ్యారంట. The summit was convened for addressing urgent problems of environmental protection and socio-economic development at the global level. So, global level లో ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయటము అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడటానికి ఆ సమ్మిట్ ని పెట్టారు. The assembled leaders signed the Declaration on Global Climatic Change and Biological Diversity. ఒక అగ్రిమెంట్ సైన్ చేశారంట. ద రియో కన్వెన్షన్ ఎండోర్స్ ద గ్లోబల్ ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ అండ్ అడాప్టెడ్ అజెండా 24 ఫర్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ద 21st century. సో అజెండా 21 అని చెప్పేసి ఒకటి తయారు చేశారు. అది దేనికి అంటే 21st century. 21st century is nothing but 2001 నుంచి 2099 వరకు 2001 నుంచి 2099 వరకు 2099 వరకు ఆ సెంచరీలో సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం అజెండా 21 అని ఒకటి క్రియేట్ చేశారు. దాన్ని ఈ గ్లోబల్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సైన్ చేశారు, కంట్రీ యొక్క లీడర్స్ అందరూ. సో అజెండా 21 ఏంటి అంటే, ఇట్ ఈస్ ద డిక్లరేషన్ సైన్డ్ బై ఓల్డ్ లీడర్స్ ఇన్ 1992 at the United Nations Conference on Environment and Development.
సో యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ 1992లో వీళ్ళందరూ సైన్ చేసిన డిక్లరేషన్ అంట అది, విచ్ టుక్ ప్లేస్ ఎట్ రియో డి జాన్రో బ్రెజిల్లో జరిగిందని చెప్తున్నాం కదా. ఇట్ ఎయిమ్స్ ఎట్ అచీవింగ్ గ్లోబల్ సస్టైనబుల్ డెవలప్మెంట్. మళ్ళీ కిందే చెప్తున్నారు, it is an agenda to combat environmental damage, poverty, disease through global cooperation on common interests, mutual needs and shared responsibilities. సో గ్లోబల్గా అన్ని కంట్రీస్ ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ వరల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలనుకున్నారు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్, పోవర్టీ, డిసీజ్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని కోఆపరేషన్ ద్వారా, మ్యూచువల్ కోఆపరేషన్ ద్వారా, మ్యూచువల్ బెనిఫిట్ కోసం సాల్వ్ చేయాలని ఈ ఎజెండా 21 అనేది తీసుకొచ్చారు. వన్ మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎజెండా 21 ఈస్ దట్ ఎవ్రీ లోకల్ ఎన్విరాన్మెంట్ షుడ్ డ్రా ఇట్స్ ఓన్ లోకల్ ఎజెండా 21. సో ఇంకొక మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎజెండా 21 యొక్క మేజర్ ఆబ్జెక్టివ్, ప్రతి లోకల్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి సొంతమైన ఒక ఎజెండా అనేది క్రియేట్ చేయాలి. ఎందుకు? ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ని ప్రివెంట్ చేయడానికి, పోవర్టీని తగ్గించడానికి అండ్ డిసీజెస్ని తగ్గించడానికి. సో నెక్స్ట్ ఏంటి అంటే రిసోర్స్ ప్లానింగ్. ప్లానింగ్ ఈజ్ అ వైడ్లీ యాక్సెప్టెడ్ స్ట్రాటజీ ఫర్ జుడిషియస్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. సో రిసోర్సెస్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడానికి ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. ఇట్ హ్యాస్ ఇంపార్టెన్స్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా విచ్ హ్యాస్ ఎనార్మస్ డైవర్సిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. మెయిన్గా కంట్రీస్ లైక్ ఇండియాలో మనకి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రిసోర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఆ రిసోర్స్ని ప్లాన్ చేయటం అనేది చాలా ముఖ్యం. దేర్ ఆర్ రీజన్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ సర్టెన్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ బట్ ఆర్ డెఫిషియంట్ ఇన్ సమ్ అదర్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్. సో చాలా ఏరియాస్ ఉన్నాయి ఇండియాలో, వాటిలో కొన్ని రిసోర్సెస్ చాలా అవైలబుల్గా ఉంటాయి, బట్ కొన్ని రిసోర్సెస్ అస్సలు అవైలబుల్గా ఉండవు. సో రిసోర్స్ ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. అంటే ఎక్కడైతే ఎక్కువ అబండెన్స్ ఉంటుందో అది తక్కువ అబండెంట్గా ఉన్న ప్లేస్కి పంపిస్తూ ఇట్లా బ్యాలెన్స్ చేయాలి కంట్రీ వైడ్గా. దీన్నే రిసోర్స్ ప్లానింగ్ అంటారు. దెర్ ఆర్ సమ్ రీజియన్స్ విచ్ కెన్ బి కన్సిడర్డ్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ అండ్ దెర్ ఆర్ సమ్ రీజియన్స్ విచ్ హ్యావ్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ సమ్ వైటల్ రిసోర్సెస్. సో కొన్ని రీజన్స్ ఉన్నాయి, వాటిలో ఆ పీపుల్ బతకడానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ సరిపోను ఉంటాయి. కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి, కొన్ని ప్లేసెస్, కొన్ని ఏరియాస్ ఉన్నాయి కంట్రీలో వేర్ కొంత షార్టేజ్, హ్యూమన్స్ బతకడానికి కావాల్సిన రిసోర్సెస్ యొక్క షార్టేజ్ అనేది ఉంది. వీటికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ద స్టేట్స్ ఆఫ్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ ఆర్ రిచ్ ఇన్ మినరల్స్ అండ్ కోల్ డిపాజిట్స్. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదో ఎగ్జామ్లో రాయడానికి కాదు, బట్ యూ జస్ట్ రిమెంబర్ దట్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ ఈ స్టేట్స్లో మినరల్స్ ఆర్ నథింగ్ బట్ మెటల్స్, ఓర్స్ ఏవైతే ఉన్నాయో అవి. సో ఖనిజాలు, సో మినరల్స్ డిపాజిట్స్ అండ్ కోల్ డిపాజిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ప్లేసెస్లో. అరుణాచల్ ప్రదేశ్ హ్యాస్ అబండెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ బట్ ల్యాక్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్. అరుణాచల్ ప్రదేశ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో వాటర్ అనేది అబండెంట్గా ఉంటుంది, ఎందుకంటే వీ హ్యావ్ బ్రహ్మపుత్ర అనే రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. బట్ ఆ రీజన్లో వాటర్ అబండెంట్గా ఉన్నా కూడా అదర్ రిసోర్సెస్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా ఉండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? బిల్డింగ్స్, బ్రిడ్జెస్, రోడ్స్, ట్రాన్స్పోర్ట్, రైల్వేస్, ఇవన్నిటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. సో అరుణాచల్ ప్రదేశ్లో మనకి వాటర్ అబండెంట్గా ఉన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా లేదు అని చెప్తున్నారు. The state of Rajasthan is very well endowed with solar and wind energy but lacks in water resources. రాజస్థాన్లో మనకి సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ చాలా బాగా ఉంది, బట్ వాటర్ రిసోర్స్ అనేది అవైలబుల్గా లేదు. Lacks in water resources.
The cold desert of Ladakh is relatively isolated from the rest of the country. ఆ లడక్ అనే రీజియన్ కంట్రీ నుంచి అసలు కంట్రీతో కనెక్టివిటీ ఉండదు, అంటే రోడ్ సర్వీసెస్, రైల్వేస్ ఇవేమీ ఉండవు అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్ హ్యాస్ వెరీ రిచ్ కల్చరల్ హెరిటేజ్ బట్ ఇట్ ఈస్ డెఫిషియంట్ ఇన్ వాటర్. ఆ లడక్ రీజియన్ కి చాలా గొప్ప కల్చరల్ హెరిటేజ్ ఉంది, కానీ వాటర్ అవైలబిలిటీ అనేది, వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సమ్ వైటల్ మినరల్స్ అనేవి వీటి యొక్క అవైలబిలిటీ లేదు. దిస్ కాల్స్ ఫర్ ద బ్యాలెన్స్డ్ రిసోర్స్ ప్లానింగ్ ఎట్ ద నేషనల్, స్టేట్, రీజనల్ అండ్ లోకల్ లెవెల్స్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, బేసిక్ థింగ్, ఎక్కడైతే అబండెన్స్ ఆఫ్ రిసోర్స్ ఉంటుందో, అబండెన్స్ ఆఫ్ రిసోర్స్ ఉన్న ప్లేస్ నుంచి ఆ రిసోర్స్ లేని వైపుకి ఆ రిసోర్స్ ని మళ్ళించాలి, లైక్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో కంట్రీ అంతా బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. సో ఇట్లా రిసోర్స్ ఎక్కడ అవైలబుల్ గా ఉంది, ఎక్కడ అవైలబుల్ గా లేదు అని చూసుకొని దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్లాన్ చేయడాన్ని రిసోర్స్ ప్లానింగ్ అని చెప్పేసి అంటారు. సో రిసోర్స్ ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం అని చెప్పేసి చెప్తున్నాము. సో ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంది, అదేంటి అంటే, ప్రిపేర్ ఎ లిస్ట్ ఆఫ్ రిసోర్సెస్ ఫౌండ్ ఇన్ యువర్ స్టేట్ అండ్ ఆల్సో ఐడెంటిఫై ద రిసోర్సెస్ దట్ ఆర్ ఇంపార్టెంట్ బట్ డెఫిషియంట్ ఇన్ యువర్ స్టేట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్ కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో అబండెంట్ గా ఉన్న రిసోర్సెస్ ఏంటి, డెఫిషియంట్ గా ఉన్న రిసోర్సెస్ ఏంటి అని చూసుకుంటే, ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కూడా డిఫరెంట్ రీజియన్స్ లో డిఫరెంట్ థింగ్స్ అబండెంట్ గా ఉన్నాయి అండ్ డిఫరెంట్ థింగ్స్ డెఫిషియెంట్ గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఓవరాల్ గా ఆంధ్ర మొత్తం మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నాట్ గుడ్ అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నాట్ దట్ మచ్ గుడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ది, సో ఇట్ ఈస్ డెఫిషియెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బట్ అబండెన్స్ ఏంటి అంటే, ఏవైతే డెల్టా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో, కృష్ణా అండ్ గోదావరి డిస్ట్రిక్ట్స్, వీటిలో వీ హ్యావ్ రివర్స్ అండ్ ఫర్టైల్ సాయిల్స్. సో ఫర్టైల్ సాయిల్ అనేది అండ్ వాటర్ రిసోర్సెస్ అబండెంట్ గా ఉన్నాయి. ప్రకాశం డిస్ట్రిక్ట్ లో వీ హ్యావ్ లైక్ అబండెన్స్ ఆఫ్ గ్రానైట్ అండ్ స్టోన్స్, బట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఈస్ లాకింగ్ ఇన్ వాటర్. సో అట్లా డిఫరెంట్ రీజియన్ ని బట్టి రిసోర్స్ యొక్క అబండెన్స్ అండ్ డెఫిషియన్సీ అనేది మనకు తెలుస్తుంది. స్టేట్, ఈవెన్ విత్ ఇన్ ద స్టేట్, రీజియన్ ని బట్టి అబండెన్స్ అండ్ డెఫిషియన్సీ అనేది మారుతూ ఉంది. నెక్స్ట్, రిసోర్స్ ప్లానింగ్ ఇన్ ఇండియా. Resource planning is a complex process which involves identification and inventory of resources across the regions of the country. This involves surveying, mapping, and qualitative and quantitative estimation and measurement of resources. సో రిసోర్స్ ప్లానింగ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్. దాంట్లో మెయిన్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ ఏ రీజియన్స్లో ఏమేమి రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి సర్వే చేసి ఎంత ద క్వాలిటీ ఆఫ్ ద రిసోర్స్ ఏంటి, క్వాంటిటీ ఆఫ్ ద రిసోర్స్ ఏంటి నోట్ చేసుకోవాలి. ఏ రీజన్లో ఏమేమి రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద రిసోర్స్, వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ ద రిసోర్స్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ది, evolving a planning structure endowed with appropriate technology, skill and institutional setup for implementing resource development plan. సో టెక్నాలజీ యూజ్ చేసుకొని అండ్ పీపుల్ యొక్క స్కిల్ యూజ్ చేసుకొని ఒక ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేయాలి. ఆ ఇన్స్టిట్యూషనే ప్లానింగ్ అనేది చేస్తూ ఉంటుంది, రిసోర్స్ అనేది ఎట్లా డెవలప్ చేయాలి అనేది. థర్డ్ది, మ్యాచింగ్ ద రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్ విత్ ఓవరాల్ నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్స్. సో ఆ రిసోర్స్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక డిస్ట్రిక్ట్లో, ఒక స్టేట్లో వాళ్ళు సో మచ్ ఆఫ్ కోల్ యొక్క రిజర్వ్స్ చూసారు. కోల్ అనే రిసోర్స్ చాలా అవైలబుల్గా ఉంది ఒక స్టేట్లో. వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఐడెంటిఫై చేసిన దగ్గర దే విల్ సెటప్ సమ్ ఇన్స్టిట్యూషన్స్ టు టేక్ అవుట్ ద రిసోర్స్, టు డెవలప్ ద రిసోర్స్. ఆ రిసోర్స్ని పెంచడానికి దే విల్ సెటప్ ఇన్స్టిట్యూషన్స్. సో నెక్స్ట్ ఏం చేస్తారు అంటే,
నేషన్ మొత్తం డెవలప్ అవ్వాలి కదా, లైక్ నేషన్ ఎవ్రీవేర్ ఇట్ షుడ్ డెవలప్, ఎలక్ట్రిసిటీ అందరికి అవైలబుల్ గా ఉండాలి అంటే ఈ కోల్ ఒక స్టేట్ లో ప్రొడ్యూస్ అయిన కోల్ దే విల్ డిస్ట్రిబ్యూట్ ఇట్ టు ఆల్ ది స్టేట్స్ ఇన్ ద కంట్రీ వేర్ ద కోల్ ఇస్ డెఫిషియంట్. కోల్ అనే రిసోర్స్ ఎక్కడైతే అవైలబుల్ గా లేదో వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఓకే, సో ఈ రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్ అనేవి దే షుడ్ బి దే విల్ మేక్ షూర్ దే విల్ బి ఇన్ లైన్ విత్ నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్స్. India has made concerted efforts for achieving the goals of resource planning right from the first 5-year plan launched after independence. ఇండిపెండెన్స్ లో స్టార్టింగ్ లో జరిగిన ఫస్ట్ 5-year ప్లాన్ నుంచే ఈ రిసోర్స్ ప్లానింగ్ అనేది జరుగుతూ ఉంది ఇండియాలో, అండ్ ఆ గోల్స్ ని కూడా అచీవ్ చేస్తూ ఉంది. ద అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఇస్ ఎ నెసరీ కండిషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ రీజియన్, బట్ మియర్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ అబ్సెన్స్. సో ఏ రీజన్ అనేది డెవలప్ అవ్వాలన్నా కూడా రిసోర్స్ అవైలబిలిటీ ఉండడం చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది బేసిక్ రిసోర్స్, ఎలక్ట్రిసిటీ అనేది బేసిక్ రిసోర్స్ అయిపోయింది మనకి. సో ఈ రిసోర్సెస్ అనేది అట్లీస్ట్ అవైలబుల్ గా ఉండాలి. బట్ ఇఫ్ అసలు ఎలక్ట్రిసిటీనే లేదు ఒక రీజన్ లో అంటే హౌ కెన్ దట్ రీజన్ డెవలప్? ఆ రీజన్ ఎట్లా డెవలప్ అవుతుంది? కాబట్టి ఒక రీజన్ కనుక డెవలప్ అవ్వాలి అంటే రిసోర్సెస్ అనేది తప్పకుండా కావాలి. But mere availability of resources in the absence of corresponding changes in technology and institutions may hinder development. Resource available గా ఉన్నా కూడా టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్ సరిగ్గా పనిచేయకపోతే డెవలప్మెంట్ అనేది జరగదు అని చెప్తున్నారు. There are many regions in our country that are rich in resources, but these are included in economically backward regions. On the contrary, there are some regions which are poor resource based but they are economically developed. See, నాకు కంట్రీలో ఎగ్జాంపుల్స్ తెలియదు కానీ ఐ కెన్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. లైక్ రిసోర్సెస్ బాగా ఉండి డెవలప్ అవ్వకుండా ఉన్న రీజన్, అస్సలు రిసోర్సెస్ లేకపోయినా బాగా డెవలప్ అయిన రీజన్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇండియా అండ్ దుబాయ్. సో ఇండియా అనే కంట్రీలో ఇట్ హ్యాస్ లైక్ వ్యారీడ్ రిసోర్సెస్, చాలా రిసోర్సెస్ ఉన్నాయి. వాటర్, land, minerals, coal, petroleum. We have all the resources that we need. Chana resources ఉన్నాయి. But India is not that much developed. But Dubai పేరు వినే ఉంటుంది కదా, దుబాయ్ ఇస్ దేర్. ఇట్స్ ఎ డెజర్ట్. డెజర్ట్ లో వాళ్ళకు ఉన్న ఒక్క రిసోర్స్ ఆయిల్ వెల్స్. సో అక్కడ మిగతా రిసోర్సెస్ అన్ని తక్కువ అయినా కూడా దే ఆర్ ఎకనామికల్లీ డెవలప్డ్. Can you name some resource-rich but economically backward regions and some resource-poor but economically developed regions? Give reasons for such a situation. So, ఎందుకు ఇండియాలో ఇన్ని రిసోర్స్ ఉండి కూడా ఇట్స్ నాట్ దట్ మచ్ డెవలప్డ్ బట్ దుబాయ్ ఇస్ వెరీ వెల్ డెవలప్డ్ అంటే ఇట్ కమ్స్ డౌన్ టు టెక్నాలజీని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు, ఇన్స్టిట్యూషన్స్ ఎంత బాగా వర్క్ అవుతున్నాయి, పీపుల్ ఎంత బాగా ఇన్స్టిట్యూషన్స్ ని రన్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎంత బాగా వర్క్ అవుతుంది అనే దాన్ని బట్టి కూడా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ద హిస్టరీ ఆఫ్ కాలనైజేషన్ రివీల్స్ దట్ రిచ్ రిసోర్సెస్ అండ్ కాలనీస్ ఫర్ ద మెయిన్ అట్రాక్షన్స్ ఫర్ ద ఫారిన్ ఇన్వైడర్స్. అసలు ఎందుకు కాలనీ బ్రిటిషర్స్ వై డిడ్ దే ఆక్యుపై ఇండియా, వై డిడ్ దే కాలనైజ్ ఇండియా? ఇండియాని ఎందుకు కాలనీగా తీసుకున్నారు అంటే ఇండియా హ్యాస్ రిచ్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. ఇండియాలో హ్యూజ్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఉంది కాబట్టి దే ఫాట్ ఫర్ ఇండియా అండ్ దే ఆక్యుపైడ్ ఇండియా. ఇట్ వాస్ primarily the higher level of technological development of colonizing countries that helped them to exploit resources of other regions and establish their supremacy over colonies. For example, బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వైట్ చేసిన వాళ్ళు, ఫారిన్ ఇన్వైటర్స్, వాళ్ళు ఎట్లా ఇన్వైట్ చేయగలిగారు, ఎక్కువ కాలనీస్ ని తీసుకురాగలిగారు అంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు కాలనీస్ కంటే వాళ్ళ దగ్గర ఎక్కువ టెక్నాలజీ ఉంది. యూజింగ్ దట్ టెక్నాలజీ వాళ్ళు వాళ్ళ కాలనీస్ లో ఉన్న రిసోర్సెస్ ని బాగా ఎక్స్ప్లాయిట్ చేయగలిగారు. ఆ వచ్చిన మనీతో కానీ
వాళ్ళకి అందిన రిసోర్సెస్తో కానీ దే స్టార్టెడ్ ఎక్స్ప్లాయిటింగ్, లైక్ వాళ్ళ ఆధిపత్యం సూపర్మసీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు కాలనీస్ మీద. దేర్ ఫోర్ రిసోర్సెస్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్లియర్గా చెప్పాలి అంటే స్టోరీ, బ్రిటిషర్స్ దగ్గర టెక్నాలజీ ఉంది, వాళ్ళ దగ్గర సైంటిఫిక్ టెక్నాలజీ ఉంది. సో దట్ అప్పటి వరకు ఇండియన్స్ యూజ్ చేయని రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వాళ్ళ బెనిఫిట్కి యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిషర్స్ వచ్చే ముందు వరకు కాటన్ ఈజ్ నాట్ ఏ మెయిన్ క్రాప్, విపరీతంగా పండించదు. బట్ ఆఫ్టర్ బ్రిటిష్ కాలనైజ్డ్ ఇండియా కాటన్ బికేమ్ ఏ మేజర్ క్రాప్. ఇక్కడ ఉన్న బ్లాక్ సాయిల్స్ని వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకున్నారు కాటన్ ప్రొడ్యూస్ చేయడానికి. సో కాటన్ ప్రొడ్యూస్ చేసి ఫ్యాబ్రిక్ క్లాత్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత దే కెన్ సెల్ దెమ్ వరల్డ్ వైడ్ అండ్ దే కెన్ మేక్ మోర్ మనీ. వెన్ దే హ్యావ్ మోర్ మనీ దే కెన్ బీ దే ఆర్ మోర్ స్ట్రాంగర్ than their colonies. Therefore, resources can contribute to development only when they are accompanied by appropriate technological development and institutional changes. సో రిసోర్సెస్ ఉంటే సరిపోదు, ఆ రిసోర్సెస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితేనే, కరెక్ట్ వేలో యూటిలైజ్ చేసుకోగలిగితేనే, ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోగలిగితేనే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో కాలనీస్లో రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నా కూడా కాలనీస్ వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోయారు. వేరే వాళ్ళు ఇన్వేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాలనీస్లో ఉన్న రిసోర్సెస్ని వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ వల్ల యూజ్ చేసుకోగలిగారు, వాళ్ళు బెనిఫిట్ పొందారు, వాళ్ళు ఎకనామికల్గా డెవలప్ అయ్యారు. సో రిసోర్సెస్ ఉంటే సరిపోదు, దాన్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవడం తెలియాలి, అప్పుడే డెవలప్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇండియా హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దీస్ ఇన్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ కాలనైజేషన్. ఇదంతా ఇండియా అనేది ఎక్స్పీరియన్స్ చేసింది. Therefore, in India, development in general and resource development does not only involve availability of resources, but also technology, quality of human resources, and the historical experiences of people. So, development అనేది it's not just resources available గా ఉంటే డెవలప్మెంట్ అయిపోదు, టెక్నాలజీ ఉండాలి. అండ్ ఆ టెక్నాలజీని హ్యాండిల్ చేయాలంటే స్కిల్డ్ పీపుల్ ఉండాలి. అండ్ వాళ్ళు హౌ రెడీ ఆర్ దే టు యూటిలైజ్ ద రిసోర్సెస్, వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మీద కూడా డెవలప్మెంట్ అనేది బేస్ అయి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్. రిసోర్సెస్ ఆర్ వైటల్ ఫర్ ఎనీ డెవలప్మెంటల్ యాక్టివిటీ. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, డెవలప్మెంట్ ఉండాలి అంటే మనం రిసోర్సెస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. బట్ irrational consumption and overutilization of resources may lead to socio-economic and environmental problems. సరిగ్గా ఉపయోగించకుండా ఇర్రెస్పాన్సిబుల్గా కానీ మరీ ఓవర్గా కానీ రిసోర్సెస్ని యూజ్ చేయడం వల్ల 2 ప్రాబ్లమ్స్ వస్తాయి, సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కొంతమంది ఎవరైతే కంపెనీస్ హెడ్స్ ఎవరైతే ఉంటారో, కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిసోర్స్ టెక్నాలజీ అవైలబుల్గా ఉంది కాబట్టి వాళ్ళు విపరీతంగా రిసోర్సెస్ని వాడి వాళ్ళు బాగా డెవలప్ అయ్యి ఫైనాన్షియల్గా ఎకనామికల్గా బాగా డెవలప్ అయ్యి ఓవర్ యూటిలైజ్ చేసి బాగా డెవలప్ అయితే దే బికమ్ ఎక్స్ట్రీమ్లీ రిచ్, అదర్ పీపుల్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ పూర్. సో సోషియో ఎకనామిక్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చింది. అట్లానే ఎప్పుడైతే పీపుల్ ఆర్ యూజింగ్ రిసోర్సెస్ ఇండిస్క్రిమినేట్లీ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. వి విల్ సీ హౌ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కమ్స్ నెక్స్ట్ చెప్పుకుందాం. టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్ రిసోర్స్ కన్జర్వేషన్ అట్ వేరియస్ లెవెల్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే రిసోర్సెస్ని కన్జర్వ్ చేయడం చాలా ముఖ్యం. దిస్ హ్యాస్ బీన్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద లీడర్స్ అండ్ థింకర్స్ ఇన్ ద పాస్ట్. రిసోర్సెస్ని ఎట్లా కాపాడాలి, ఎట్లా కన్జర్వ్ చేయాలి, ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఉండేటట్టు, ఎన్విరాన్మెంట్కి హామ్ కలగకుండా ఉండేటట్టు ఎట్లా చూడాలి అని చెప్పేసి పాస్ట్లో చాలా మంది లీడర్స్ థింక్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ చెప్పిన ఒక ఇంపార్టెంట్ కోట్ ఉంది. అదేంటి అంటే
there is enough for everybody's need and not for anybody's greed. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళ అవసరాలని తీర్చడానికి సరిపోని రిసోర్సెస్ భూమి మీద ఉన్నాయి. కానీ ఒక్కటి అత్యాశ, గ్రీడ్ అంటే అత్యాశగా, అత్యాశకి కూడా సరిపోను భూమి మీద లేదు. అందరికి అవసరాలకి సరిపోను రిసోర్సెస్ భూమి మీద ఉన్నాయి. బట్ ఒక్కళ్ళు అత్యాశగా వాడినా కూడా అవి సరిపోవు అని చెప్పేసి చెప్పారు. He placed the greedy and selfish individuals and exploitative nature of modern technology as the root cause of resource depletion at the global level. గ్లోబల్ లెవెల్లో రిసోర్సెస్ అనేది ఎందుకు డిప్లీట్ అయిపోతున్నాయి అంటే, ఇట్లా గ్రీడీ పీపుల్ ఎవరైతే గ్రీడీగా సెల్ఫిష్గా ఉండే పీపుల్ కానీ మోడర్న్ టెక్నాలజీ వీటి వల్లే రిసోర్సెస్ అనేది డిప్లీట్ అయిపోతున్నాయని చెప్పేసి ఆయన చెప్పారు. హీ వాజ్ అగెయిన్స్ట్ మాస్ ప్రొడక్షన్ అండ్ వాంటెడ్ టు రీప్లేస్ ఇట్ విత్ ద ప్రొడక్షన్ బై మాసెస్. అందుకే మాస్ ప్రొడక్షన్ టెక్నాలజీ వల్ల మనం వీఆర్ క్రియేటింగ్ మాస్ ప్రొడక్షన్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ ఉంది. ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వస్తుంది? పెట్రోలియం నుంచి వి క్రియేట్ ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఎక్కువ క్రియేట్ అవుతూ ఉన్నాయి, ఎక్కువ వాడుతున్నాం. ఎట్లా వాడుతున్నాం? ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి, టెక్నాలజీ ఉంది కాబట్టి పెట్రోలియం నుంచి మనం ప్లాస్టిక్ క్రియేట్ చేస్తున్నాం. బట్ ఆ టెక్నాలజీనే లేకపోతే, ఆ ఫ్యాక్టరీసే లేకపోతే, మాస్ ప్రొడక్షన్ చేసే ఫ్యాక్టరీసే లేకపోతే ఇంత రిసోర్సెస్ అనేది కన్జ్యూమ్ అవ్వవు, డిప్లీట్ అవ్వవు అని ఆయన చెప్పేవాళ్ళు. సో మాస్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్ ద్వారా చేయటం బదులు పీపుల్ స్మాల్ క్వాంటిటీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా ప్రొడక్షన్ చేయాలి అని చెప్పేవాళ్ళు. సో ఒక బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, పాజ్ బటన్ ఎక్కడ ఉందో నాకు తెలియట్లే, సో కంటిన్యూ చేసుకుందాం. At the international level, the Club of Rome advocated resource conservation for the first time in the most systematic way in 1968. Subsequently, in 1974, Gandhian philosophy was once again presented by Schumacher in his book Small is Beautiful. So, క్లబ్ ఆఫ్ రోమ్ అనేది కూడా రిసోర్స్ కన్జర్వేషన్ ఎంత ముఖ్యమో అని చెప్పేసి 1968లో చెప్పింది. నెక్స్ట్ మళ్ళీ గాంధీ చెప్పినట్టు ఆ ఫిలాసఫీ మళ్ళీ స్క్రీన్లోకి వచ్చింది ఎప్పుడు అంటే షూమెహర్ అనే ఆయన ఒక బుక్ రాశారు, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని. దాంట్లో ఈ గాంధీ గారు చెప్పిన కోట్ అనేది మళ్ళీ వచ్చింది, ఆ ఫిలాసఫీ అనేది మళ్ళీ బయటకు వచ్చింది స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే బుక్లో. The seminal contribution with respect to resource conservation at global level was made by Brundtland Commission Report 1987. So, resource conservation global level లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఆ రిసోర్స్ కన్జర్వేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ రిసోర్స్ కన్జర్వేషన్ యొక్క ఫస్ట్ స్టెప్ సెమినల్ అంటే ఫస్ట్ టైం దాని గురించి వాళ్ళు చెప్పారు, ఫస్ట్ స్టెప్ వాళ్ళు తీసుకున్నారు. ఎవరు అంటే గ్లోబల్ లెవెల్లో బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్ అనేది రిసోర్స్ కన్జర్వేషన్ గురించి మాట్లాడారు. దిస్ రిపోర్ట్ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ అడ్వకేటెడ్ ఇట్ యాజ్ ఎ మీన్స్ ఫర్ రిసోర్స్ కన్జర్వేషన్. దాంట్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ ద్వారానే మనం రిసోర్సెస్ని కన్జర్వేషన్ చేయగలుగుతాం. విచ్ వాజ్ సబ్సిక్వెంట్లీ పబ్లిష్డ్ ఇన్ బుక్ entitled Our Common Future. Another significant contribution was made at the Earth Summit at Rio de Janeiro, Brazil in 1992. నెక్స్ట్ ఇప్పుడు రిసోర్సెస్ గురించి జనరల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క రిసోర్స్ మనకి ఎన్విరాన్మెంట్లో దొరికే ఒక్కొక్క రిసోర్స్ గురించి మాట్లాడుకుందాం. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఈ లెసన్లో చెప్పినవన్నీ అర్థమైనవి అనుకుంటున్నాను. మేబీ కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే వీడియో ఈజ్ వెరీ స్లో, నిద్ర వస్తుంది. ఓకే, యూ మైట్ గెట్ స్లీప్, బట్
ఒక్కొక్కళ్ళ చెప్పే విధానం ఒక రకంగా ఉంటుంది అండ్ ఒక్కొక్కళ్ళ రిసీవింగ్ స్పీడ్ అనేది ఒక రకంగా ఉంటుంది. మనకి యూట్యూబ్లో ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు స్పీడ్ని అడ్జస్ట్ చేసుకొని వినండి. కావాలంటే యూ కెన్ ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ద వీడియో. బాగా స్లోగా వెళ్తుంది లెసన్ అనుకుంటే. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఇది హెల్ప్ అవుతుంది, క్లాసెస్లో వాళ్ళకి టీచర్ చెప్పేది అర్థం కావట్లేదు, ఇది అర్థం అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో దే విల్ ఆల్సో బి బెనిఫిటెడ్. థ్యాంక్ యూ. బై.